ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలుగా దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని మాటలను మన కొరకు పొందుపరుచుకున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని వచనాలు మనం నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకేం సెలవిస్తుందంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన పట్ల ఏం కోరుకుంటున్నాడు అంటే, మనము మనతో ఆయన ఉంటున్నాడు కానీ మనము ఆయనతో ఉండట్లేదు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన మాటలు అన్నాడు. ఆయన మాటలు అంటే వాక్యము, దేవుడై ఉన్నాడు కనుక ఆ మాటలు మనలో ఉంటే ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాము. మనకు ఆయనతో మనకి అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీకు ఏది అవసరమో మీకు నన్ను అడగండి. హల్లెలూయా. ఎప్పుడు మన అవసరతలు తీరుతాయి, ఎప్పుడు ఆయన మనకు సహకారిగా ఉంటాడు, ఎప్పుడు మనము ఆయన స్తుతి, ఆయన యందు ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామంటే ఆయన ఎప్పుడు మనతోనే ఉంటున్నాడు. కానీ మనం ఆయనతో ఉన్న రోజున మనము ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క ఆశీర్వాదమును మనం పొందుకోగలుగుతాం. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. అంటే మనం దేవుల్లో ఉంటేనంట, యేసయ్యకు లోబడితేనంట, యేసయ్యలో సంతోషించడమే కాదు, తండ్రి కూడా ఏం చేస్తాడంట, మహిమపరచబడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా బిడ్డ నాకు మాట ఇచ్చాడు, మాట ఇచ్చి భూలోకానికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి నా బిడ్డ ఇదిగో తన యొక్క చిత్తమును నెరవేరుస్తున్నాడు. ఏదన్నా మనము మన బిడ్డ ఒక ప్రయోజకుడు కావాలని మనం కోరుకుంటాం. కోరుకోమా? ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటాం. మా మాట నిలబెట్టాలని నువ్వు అంటున్నాం. మనం ఆ ఉన్నతమైన స్థానంలో ఆ బిడ్డ వచ్చినప్పుడు మన ప్రాణం ఎలా ఉండిద్ది? ఎంతో సంతోషకరమైనటువంటి జీవితం మనకు ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే అన్నంత పని నా బిడ్డ చేశాడు, సాధిస్తానన్నాడు, సాధించాడు అని చెప్పి తండ్రి బిడ్డను బట్టి ఎంతో సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యందు నువ్వు సంతోషిస్తే నీ యందును దేవుని యందును తండ్రి సంతోషిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే నా మాట, నాకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చాడు. హల్లెలూయా. ఆ మాటను నెరవేర్చాడు అని చెప్పి మనం ఎంత సంతోషిస్తామో దానికి ఇంకా రెట్టింపు సంతోషము ఆయన పొందుతాడు అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఎందుకు ఆయనకు అంత సంతోషం అంటే, మన బిడ్డ మన స్వాధీనంలో ఉండి అయ్యా మనకు ఆ బిడ్డ కావాల్సినవన్నీ కూడా మనం ఇస్తే వాడు సంతోషకరమైన మంచి ఉన్నతమైన స్థానంలో ఉండబట్టే అది పెద్ద గొప్పతనము కాదు. ఈరోజు ఒక మానవుడిని మార్చాలి అంటే ఎంతో భారం కలిగి ఉంటుంది. ఏమా చెప్పిన మాట వింటున్నారా? చెప్పిన మాట ఎవరు వింటున్నా? అయ్యా సన్నిధి రాయి అంటే ఏమంటున్నారు? సన్నిధి రాయి అంటే నువ్వు చూసుకో, ఇంకా మాకు చాలా వయసు ఉన్నది, మేము వస్తాం తర్వాత. అలాంటి వ్యక్తిని మార్చి, అలాంటి వ్యక్తి సన్నిధికి రానటువంటి వ్యక్తి దేవుని కనపరుస్తున్నాడు అంటే ఎంత సంతోషకరమైనటువంటి
అందుకనే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, ఒక పాప అంట రక్షింపబడితే పరలోకంలో గొప్ప విందు జరిగిద్దండి. గొప్ప విందు జరిగిద్దండి. అందుకని ఇక్కడ ఏమంటుందంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి బహుగా మహిమపరచబడును. హల్లెలూయా. ఆయనకి ఘనత వచ్చిందండి, మహిమ వచ్చిందండి. ఎప్పుడు వచ్చిందంటే, ఆయనతో నువ్వు, నీతో ఆయన ఉంటే, ఆయన మాటలు ఉంటే, అప్పుడు నువ్వు ఏది అడుగుతావో అది ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీవు ఆయనతో ఉంటే, ఆయన నీతో ఉంటే, నీ మనసు ఆ మనసు రెండు ఏక మనసులు, రెండు మనసులు కూడా ఏక మనసు అయితే అప్పుడు ఏమంటే ఇద్దరు ఏ మాట మాట్లాడినా కానీ ఒకటే మాటగా మాట్లాడతారు. కాబట్టి దేవుడు వారికి ఏం అడుగుతావో అవి నీకు ఇస్తాను. దేవుని దగ్గరికి వచ్చినందువల్ల ఏ ఏ ఆశీర్వాదాలు వస్తున్నాయో, ఎటువంటి మహిమకరమైనటువంటి జీవితాన్ని మనం పొందుకుంటున్నామో, లోకములో చీకటిలో జీవిస్తున్నటువంటి మానవులమైనటువంటి వారు ఇదిగో దేవుని యొక్క వెలుగు సంబంధమైనటువంటి క్రియలను కనుగొనలేకపోతున్నారు. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? ఏమో ఏదన్నా శోధన ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు పిలిస్తే వెళ్ళకపోతే పర్వాలేదు, కానీ మరి దేవుడు కీడు చేయడానికి పిలుస్తున్నాడా, మేలు చేయడానికి పిలుస్తున్నాడా? దేవుడు మరి మేలు చేయడానికి పిలుస్తుంటే ఎందుకు మానవుడు రాలేకపోతున్నాడు? మానవుడు ఎందుకు రాలేకపోతున్నాడు అంటే తండ్రి ప్రేమను కనుగొనలేనటువంటి స్థితిలో ఉన్నారు. తండ్రి ప్రేమను కనుగొనలేని స్థితిలో ఉన్నారు. దేవుడు తన వాక్యము ద్వారా కేక పెడుతున్నాడు, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అంటే ఏం చేస్తానని రమ్మంటున్నాడు? మీకు నెమ్మది లేదు, మీకు సమాధానం లేదు. అందుకని ఆ నెమ్మదిని సమాధానంలో నేను ఇవ్వగలను, మీరు నా యొద్దకు రండి. హల్లెలూయా. మనం ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాము. మన కుటుంబాలు ఇంతకు ముందు ఎంతో సింధు బిందుగా ఉండేవి. దేవుని వెనక ముందు ఎంతో సింధు బిందుగా ఉండేవి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అగసాట్లు పడ్డాం. ఇప్పుడు ఆ అగసాట్లు పడాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకు ఆ అగసాట్లు పడాల్సిన అవసరం మనకు లేదు అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుందంటే, ఆయన దగ్గరకు వచ్చావు కదా, ఆయన దగ్గరకు వచ్చినటువంటి నీకు ఏం చేస్తానన్నాడు? ఆయన శాంతిని ఇస్తానన్నాడు, సమాధానం ఇస్తానన్నాడు, నెమ్మదిని ఇస్తానన్నాడు. ఇక మానవుడికి భూమి మీద ఉండగా మనకు కావాల్సినవి ఇంకేముంది అంతకంటే? ఏమో హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చాము, ఆయన ఇచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నాం, సమాధానం పొందుకున్నాం. ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు ఏంటంటే సమాధానం. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని ఉన్నా కానీ ఆ కుటుంబాల్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అది ఎవరి దగ్గర ఉంటాయంటే దేవుని దగ్గర. దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆ సమాధానము పొందుకుంటారు. దేవుడు ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ఎంతో సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే మనం ఎంత సమాధానం ఉన్నప్పటికైనా అపవాదిగాడు అనేక రకాలుగా మనల్ని మోసపోసాలని చూస్తూ ఉంటాడు. ఏదేదో తీసుకొస్తాడు. దానికి వ్యతిరేకంగా దాన్ని జయించడానికి ఆయన దగ్గరకు వచ్చేటువంటి వారికి దేవుడు ఏం చేసిందంటే ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఏ జీవితాన్ని ఇచ్చాడు? ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాడు. ఎటువంటి దాన్నైనా జయించగలిగింది ఏంటంటే ప్రార్థన. మెలుగు కలిగి ఉండాలి. మెలుగు కలిగి ఉంటే ఏదన్నా శోధన వచ్చిందంటే అమ్మటే మెలుగు కలిగిన వాడు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రార్థన ద్వారా సమస్తమును మనం జయించవచ్చు. అసలు ఏకైక ఆయుధాన్నే దేవుడు మనకి ఇచ్చేశాడు. అప్పుడు మనము ప్రార్థన ద్వారా మనకు వచ్చినటువంటి సమస్యలను ఏమంటాడు? మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా ప్రార్థన విజ్ఞాపనలతో నాకు తెలియపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన విజ్ఞాపనలతో నాకు తెలియపరచండి. వెంటనే నేను వస్తాను, మీ అవసరాలు తీరుస్తాను, మీ ప్రార్థనకు నా చెవి యొగ్గి ఉంటాను. నేను
ఆయన బిడ్డలైనటువంటి వారికి ఎప్పుడు ఆయన చెవి ఎత్తి ఉంటాడు. ఏం అడుగుతాడో బిడ్డ అని చెప్పేసి ఇదిగో చెవి ఎత్తి ఉంటాడు. ఇశ్రాయేలు యొక్క జనాంగము ఏమో ఇదిగో వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారు ఇదిగో దేవునికి మొదలుపెట్టారు. దేవునికి మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, వారి మొర నేను విన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వారి మొర నేను విన్నాను. మోషే వెళ్ళి వారిని విడిపించి, అరే ఎక్కడున్నారు అమ్మా? బానిసత్వంలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, శోభలో ఉన్నారు. మోషే వారి ప్రాంతం నేను ఆలకించాను, కానీ నువ్వు వెళ్ళి వారిని విడిపించి పాలు తేనె ప్రవహించేటువంటి ఆ యొక్క ప్రదేశానికి నువ్వు వారిని తీసుకుని వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. చూసేవా ప్రేమ? ప్రభువా అనగానే కరిగిపోయేటువంటి వాడు, మా కనికరం కలిగినటువంటి దేవుడు మనకి. ఆయన కనికరాన్ని మనం గ్రహించలేకపోతున్నాం, ఆయన ప్రేమను మనం గ్రహించలేకపోతున్నాం. ఆ బానిసత్వం నుండి విడిపించి పాలు తేనె ప్రవహించేటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళమని ఇదిగో మోషేను దేవుడు ఏర్పాటు చేశాడు. వారినే కాదు, అలాగ నువ్వు కూడా కేక వేయగలిగితే, అలాగ నువ్వు దేవుని యందు విశ్వాసమును కనపరచగలిగితే నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు నీ యందు నా మాటలు చదవమని, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడగండి, మీకు అనుగ్రహించబడును. మరేమడిగారు? అదేమడిగారు? బానిసత్వం అనేటువంటి కట్టుల నుంచి మమ్మల్ని విడిపించాయి అని అడిగారు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగిన వెంటనే విడిపించాడా లేదా? విడిపించాడు. ఆయన విడిపించడానికే వచ్చాడు, కనికరించడానికే వచ్చాడు, కష్టాల నుంచి తప్పించడానికే వచ్చాడు. కానీ మనము ఆయన ప్రేమను కనుగొనలేక, ఆయన ప్రేమను కనుగొనలేకపోతున్నాం. మన ఆశ, ఆలోచన, సమస్తం కూడా ఏమై ఉంది అంటే లోకానుసారమైన వాటి మీద మన ధ్యాస లాగుతున్నది. లోకానుసారమైన దాని మీద లాగినప్పుడు మనము దేవుని పరిచయం పెట్టినటువంటి వారు అంటేనే దేవుడు అంటున్నాడు నీకు ఏది ఇష్టమో నన్ను అడుగు, నేను ఇస్తాను అంటున్నాడు. మరి ఇంకేంటి? ఆయన్ని ప్రేమించడానికి మనకి ఏంది ఇంకా ఆటంకమైంది? ఏమో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి మనము వచ్చినప్పుడు ఇదిగో దేవుడు మనకు సమస్తమును కూడా ఇస్తానంటున్నాడు. తండ్రి 9వ వచనం చదువు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేనును మిమ్మును అలాగునే ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేనును మిమ్ములను అలాగే ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేను మిమ్మును అలాగూ ప్రేమించి నా ప్రేమ యందు నిలిచి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అక్కడ ఆయన అన్నాడు నా శిష్యులుగా ఉంటారు. దేవుడు తన మాటలు మనకు సెలవిస్తున్నాడు. ఆయన శిష్యులుగా ఉంటే ఆయన ఏది అడిగితే అది ఇస్తాడు. చూసారా దేవుని యొక్క శిష్యులు చాలా మంది మనం ఉన్నటువంటి వారిని మనం చూసుకున్నట్లయితే, ఒక్కరిని మనం ఆలోచించినట్లయితే ఆయన శిష్యుల్లో ఒక ఆయన ఎవరున్నారు? పేతురు ఉంటాడు. పేతురు ఆయన ఎంతో విశ్వాసము కనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొద్ది దుడుకు ఎక్కువ. దుడుకు ఎంత ఉందో దుడుకు పేతురే, కానీ అయినప్పటికైనా సరే లోబడే విషయంలో ఆయన ఎంత దుడుగా ఉంటాడో అంతగా లోబడేటువంటి ఆ మనసు కూడా ఆయనలో ఉన్నదే. హల్లెలూయా, హల్లెలూయా.
మీరు నా శిష్యులుగా ఉన్నప్పుడు మీకు కావాలి ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. శిష్యుడు దాసుడి దగ్గర ఉన్నప్పుడు దాసుడు ఏం చేస్తాడంటే శిష్యుని యొక్క అవసరతను కనుగొంటాడు. ఏదన్నా ఎక్కడన్నా మనము ఒక దగ్గర ఆఫీసులో పని చేస్తున్నప్పుడు మనకి ఏదైనా అవసరమైనప్పుడు మనం ఏం చేస్తాం? అడిగినప్పుడు డబ్బులు అవసరమైనప్పుడు అది రోజు పెట్టుకుంటాము, ఏదో ఒక విధంగా మనకు సహాయం చేస్తాం. అలాగే ఇది ఈ శిష్యుడికి ఏం చేశాడంటే ఇది మంచి కృపావారం ఇచ్చాడు. పేతురుకు దేవుడు కృపావారం ఇచ్చాడు. ఆ కృపావారం ఏంటంటే ఆయన నీడ పడితే అనేకులు స్వస్థ పొందుతారు. ఎందుకంటే నిన్ను దేవుడు ప్రేమించే ప్రేమలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి సందేహం లేకుండా నీవు కూడా ప్రేమించబడితే దేవుడు నిన్ను బలంగా వాడుతాడు. లోకానుసారమైనటువంటి వారి వైపు మనం చూడకూడదు. దేవుడు రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందక ముందు లోకానుసారమైనటువంటి వారి వైపు మనం చూడవచ్చు, కానీ రక్షణ పొందిన తర్వాత మన చూపు, మన ధ్యాస, మన ఆలోచన అంతా కూడా ఏమై ఉండాలి? దేవుడై ఉండాలి. దేవుడై ఉండాలి. దేవుని వైపే. ఆయన దగ్గర నుంచి నువ్వు ఏదైనా కానీ మాట తీసుకోవాలి, కానీ తక్కువ సలహాలు తీసుకునే పని చేసేవంటే నిన్ను నిలువును ముంచేస్తారు లోకస్. ఆలోచించు. నువ్వు దేవుడు నీకు వాగ్దానం చేసాడు కదా, నువ్వు ఏది అడిగితే అది నేను నీకు ఇస్తాను అన్నాడు. మరి ఇక నువ్వు మానవుల వైపు చూడాల్సిన పని ఏంటి? రక్షణ పొందిన తర్వాత దేవుడు నీకు పరిచయం అయ్యాడు. దేవుడు పరిచయం కాకముందైతే నాకు తెలియదు కదా ఆయన గురించి అనవచ్చు. పరిచయం అయినాక కూడా లోకుల వైపు నువ్వు చూసావంటే నేను నువ్వే మోసపోవచ్చు. ఆలోచించు. తెలియక ముందు చేస్తే తప్పులు క్షమిస్తానన్నాడు, తెలిసి చేస్తే క్షమాపణ లేదా? హల్లెలూయా. హల్లెలూయా. అని ఆలోచించండి. దేవుని వైపు చూస్తున్నామా, లోకం వైపు చూస్తున్నామా? లోకానుసారమైనటువంటి తలపులకు మనం చెవి ఒప్పుతున్నామా? దేవుని యొక్క మా ప్రార్థనకు మనం చెవి ఒప్పుతున్నామా? ఎటువంటి ఆలోచన కలిగి మనం దేవుని సన్నిధిలో నివసిస్తున్నాం? ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం? మన జీవితానికి అర్థం ఉన్నదా లేదనేది మనం గ్రహించాలి. దేవుడు ఇచ్చేటువంటి ధన్యతను నువ్వు పొందుకుంటే నీకు ఎంత సంతోషం ఉంటుందంటే, ఒక మానవుడు నడుచుకుంటూ పోతుంటే నీడ పడితే రోగులు స్వస్థ పొందుతున్నారు అంటే ఆయన ఎంత లోపడ్డాడనేది మనం ఆలోచించాలి. రోగులు స్వస్థత గురించి కాదు మనం ఆలోచించాలి. అట్టి కృపను పొందుకోవాలంటే పేతురు ఏం చేశాడు? హల్లెలూయా. హల్లెలూయా. మరి అలాంటి జీవితం మనం పొందుకోవాలి. శ్రమలో ఇబ్బందులు వస్తాయి, ఎన్ని వచ్చినా కానీ మనం ఒకటే నిరీక్షణ కలిగి మనము జీవించేటువంటి వారమై ఉండాలి. ఏంటంటే ఇది శ్రమలనే దేవుని బిడ్డ శ్రమలు రావని చెప్పాడు, వస్తాయని చెప్పాడు, వస్తాయనే చెప్పాడు. కానీ ఆ శ్రమలు నిన్నేమి చేయమని కూడా చెప్పాడు. శ్రమలు వస్తాయని చెప్పాడు, ఆ శ్రమలు నిన్నేమి చేయమని చెప్పాడు. అంటే వాటిని విడిపించడానికి నీకు నేను ఉన్నాను అని భరోసా ఇస్తున్నాడు. మనం గ్రహించాలి. దేవుని యొక్క ప్రేమ అపారమైనటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ అపారమైనటువంటి ప్రేమ. ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకానుసారముగా ఎవరన్నా నమ్ముకున్నామంటే వాళ్ళిద్దరికి ఏదైనా మాట కలవకపోతే కలిసే ఉంటారా? ఎవరి దారి ఆవుతాయి. హల్లెలూయా. అదే దేవునితో స్నేహం చేస్తే దేవునికి నీకు నువ్వు ఏదన్నా లోకంలో జారిపోయినప్పటికైనా కానీ సరే దేవుడు నిన్ను విడిచిపెట్టి. చూసారు లోకానుసారమైనటువంటి స్నేహానికి దేవుని యొక్క స్నేహానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో, ఎంత వ్యత్యాసం ఉన్నదో గ్రహించండి. ఒకవేళ మానవుడుగా నువ్వు ఆయన ప్రేమకు బద్ధుడు కాక లోకానుసారమైనవి దేనికంటే ఎక్కువగా ఉంటే అంత లోకానుసారమైనటువంటి మాట.
అవి తీగా ఉన్నాయి అని చెప్పి విడిచిపెట్టినా కానీ ఆయన విడిచిపెట్టండి. నేను ఏదో పూర్వకంగా ఆయన నిన్ను ఆయన వైపు తిప్పుకునేటట్టుగా ప్రయత్నిస్తాడు. అందుకని మనం ఆలోచించాల్సినటువంటి విషయం, ఏది గొప్పదే? దేవుని యొక్క స్నేహము గొప్పదా, లోకానుసారమైనటువంటి స్నేహము గొప్పదా? దేవుని యొక్క స్నేహమే గొప్పదే. కానీ దేవునితో నువ్వు స్నేహం చేయాలంటే నువ్వు సర్వస్వం తగ్గించుకోవాలి, సమస్తమును కూడా వదిలేసుకోవాలి. ఈ లోకానుసారమైనవి నువ్వు వదిలేసుకుంటే ఈ లోకానుసారంగానే నీకు ఏమి అవసరమో అవసరం లేని వదిలేస్తాడు, అవసరమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు అడగవసరంలా, ఆయన అంటున్నాడు నీకు ఏమి అవసరమై ఉందో నాకు తెలుసు, నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అమ్మా, ఎంత గొప్ప దేవుడు. ఎవరు మన కోసం ప్రాణం పెట్టేది? ఎవరు మానవుడు, ఎవరు కూడా మన కోసం ప్రాణం పెట్టేది. మన కోసం ప్రేమ ప్రాణం పెట్టింది ఎవరంటే యేసయ్య. ఆ ప్రేమను మర్చిపోవద్దు, ఆ యొక్క కనికరమను మనం మర్చిపోవాలి. అంతగా మనం ప్రేమిస్తున్నటువంటి ఆ దేవునికి మనం వ్యతిరేకంగా ఉండి మనం ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేము. అందుకనే దేవుడు అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంచిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి అంటున్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులవుతారు. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించును, నేను నన్ను అలాగనే ప్రేమించుచున్నాను. హల్లెలూయా. తండ్రికి లోబడ్డాడు యేసయ్య. అంటే ఒక్క ఆజ్ఞ కూడా నేరకుండా తండ్రి యొక్క చిత్తానుసారంగా జీవించినప్పుడు తండ్రి కుమారుడికి ఏమి ఇచ్చాడు అంటే సర్వాధికారాన్ని ఇచ్చాడు. మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే తండ్రి కుమారుడికి సర్వాధికారం ఇచ్చాడు. అలాంటి లోబడేటువంటి మనస్సు భూమి మీద నివసిస్తున్నటువంటి మానవులు కూడా ఉంటే ఆ మానవుడు కూడా అలాంటి సర్వాధికారము దేవుడు అనుగ్రహిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పొందుకున్నట్టుగానే మీరు కూడా పొందుకోనండి. ఎవరెత్తారు అంత అధికారం? ఎవరెత్తారమ్మా? హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు. అందుకనే అదే యోహాను పత్రిక 14వ అధ్యాయము 13, 14 వచనాలను మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. మీ యొద్ద ఎల్లప్పుడూను ఉండుటకని ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నా యందును మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. అంటే మీరు ఈ భూమి మీద ఉండగా మానవులు అనేటువంటి మనకు కొన్ని అవసరతలు వచ్చినప్పుడు మన ప్రార్థన ద్వారా ప్రభువా ఇది అవసరమో నాకు దయచేయండి. ఇప్పుడు మన కుర్చీలు కావాల్సి వచ్చింది, మరి మన దగ్గర ఏం డబ్బులు లేవు కొనడానికి. లేనప్పుడు ఏది అవసరమో అడగమన్నాడు కదా, అడగమనేటప్పుడు ప్రభా ఇది ఒక కుర్చీలు కావాలి ప్రభా, నాకు 100 కుర్చీలు కావాలి ప్రభా అని అడిగాము. అడిగినప్పుడు దేవుడు అన్నాడు సంఘంలో పెట్టుకోవచ్చు. అంటే ఆయన నామమును మనం అడిగినప్పుడు మన మనసులో లేనటువంటిది ఆయన మనసులో నుంచి మన మనసులో పెడతాడు. అప్పుడు వాళ్ళు మరి సంఘంలో అడగాలన్నటువంటి ఆలోచన నాలో రాలేదు. ఎప్పుడైతే ప్రార్థన చేసామో దేవుడు అన్నాడు సంఘంలో తెలియపరచు. సంఘంలో తెలియపరచినప్పుడు దేవుడు
అందరూ కూడా ఒక కుర్చీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 కుర్చీలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 కుర్చీలు ఇచ్చిన వాళ్ళు, ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరు స్థాయికి తగ్గట్లుగా వారు సహాయం చేశారు. మొత్తం లెక్కేస్తే 100 కుర్చీలు, బయట ఉన్న కుర్చీలు 100 కుర్చీలు దేవుడు అడిగాము కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి ఏమ్మా ఏదన్నా మనకు 100 కుర్చీలు కావాలంటే ఎవరన్నా ఒకళ్ళు చేయగా 100 కుర్చీలు నేను ఇస్తాలే అంటే అది పెద్ద లెక్కలు కాదు. ఎవరు మనసులో ఉందో వారు ఇచ్చిన తలంతులను బట్టి అడిగినటువంటి సంఖ్యను అక్కడ తీసుకొచ్చాడు అంటే ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. నువ్వు ఊహించిన దానికంటే కూడా అధికముగా నేను ఇవ్వగలను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎన్నో విధాలుగా ఎన్నో అవసరతలను మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి ఆయన అవకాశం మనకి ఇస్తున్నాడు. కానీ ఆ అవకాశాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. ఆయన సన్నిధికి తగిన విధంగా మనం రాలేకపోతున్నాం. ఏదో 1 రోజు వస్తాం, 2 రోజులు మారుకుంటాం, 1 రోజు వస్తాం, సరిపోతా చాలు. ఆయన ఇస్తానంటున్నాడు, ఇచ్చాడు. చాలా మంది పట్ల ఎన్నో గొప్ప కార్యములను జరిగించాడు. కనుకొని దేవుని యందు విశ్వాసము కనపరచాలి. అందుకని ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడటకై దాని చేతును నా నామమున నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. ఆయన దగ్గర నుంచి మనం బహుమానం పొందుకునేటప్పుడు, ఆయన దగ్గర నుంచి మనం దీవెన పొందుకునేటప్పుడు ఆయన చిత్తం ఏమై ఉన్నదో మనం కనుగొనేటువంటి వారమై ఉండాలి. ఆయన చిత్తం ఏమై ఉన్నదో మనం గైకొనేటువంటి వారమై ఉండాలి. ఈరోజు నేను అడుగుతున్నాను, మనం ప్రార్థన చేసి మరి ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరం కూడా దేవుని యొక్క ఆశీస్సులను పొందుకున్నటువంటి వారమే. ఆయన చిత్తమును కనుగొనేటువంటి వారిని చేస్తాడు ఆయన. కానీ మానవులమైనటువంటి మనం ఆయన చిత్తం ఏమై ఉన్నదో మనము కనుగొనేటువంటి వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటి చెప్పండి. దేవుని యొక్క చిత్తము ఏంటంటే ఇదిగో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము పాటించేటువంటి వారమై ఉండాలి. చూసే తప్పకుండా పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ ఆజ్ఞలు ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా జీవించేటువంటి వారు ఆ ఆజ్ఞలను పాటిస్తారు. ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. ఆజ్ఞలను గైకొనడం అంటే ఆయనకు లోబడేదరు, ఆయన చిత్తానుసారముగా మీరు జీవించెదరు. ఆయన చిత్తానుసారముగా జీవించినటువంటి వారికి అధికమైనటువంటి ఆశీర్వాదం దయచేయగలడు. మరి పొందుకుంటున్నామా? పొందుకోవట్లేదు అంటే ఆయన ఆజ్ఞలను గైకొనలేదు. ఇప్పుడుకైనా మించిపోయింది ఏం లేదు. ఆయన ఆజ్ఞలను గైకొనండి, ఆయనకు లోబడండి, ఆయన యందు ప్రేమ చూపించండి. దుష్టుడు అనేక రకాలుగా నమ్ముకున్నట్టే ఉంటావు, కానీ నీ మనసులో కలిపి చేస్తాడు. అనేక రకాల వాటి మీద ఆశలు పెడుతూ ఉంటాడు. ఇటు దేవుని మీద ఆశ ఉంటుంది, అటు లోకానుసారమైన ఆశ ఉండింది. హల్లెలూయా. అప్పుడు దేవుని ప్రేమించినట్ట కాదు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వెచ్చగా నన్నా ఉండు, లేకపోతే చల్లగా నన్నా ఉండమని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అది నిలువెచ్చని జీవితంలో ఉన్నావా అంటే? నిలువెచ్చని జీవితం అంటే అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఏ రకంగా ఉంటాం మనం? దేవుడు అడుగు వాటి కంటే కూడా అధికంగా ఇస్తానంటున్నాడు. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొక్క ఎల్లప్పుడూ నుండి ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను
సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క ఆత్మ మనకి ఎప్పుడూ తోడుగానే ఉంటుందని దేవుడు చెబుతున్నాడు. మరి కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ వచనంలో ఒక మాట చదివిస్తున్నాడు. యెహోవాను బట్టి సంతోషింతుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెబుతున్నాడా? యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మన ఎప్పుడు తీరుతాడంటే ఆయనను బట్టి సంతోషించినప్పుడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చు. ఏమంటున్నాడు? యెహోవాను బట్టి సంతోషించాలి. ఏదన్నా దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేసినప్పుడు మనకు ఎక్కడుంటుంది? ఎంతో సంతోషకరమైనటువంటి జీవితం. ఎందుకంటే ఆయన చేసే అన్ని కూడా ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు. అంటే ఆ కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలను ఎందుకంటున్నానంటే, లోకులు చేయలేనటువంటి కార్యాలను దేవుడు మాత్రమే చేయగలడు. లోకులు చేయలేనటువంటి కార్యము దేవుడు మాత్రమే చేయగలడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, సంతోషించుము. ఆయన చేసిన కార్యం చిన్నదైనా పెద్దదైనా దాన్ని బట్టి నువ్వు సంతోషించు. నువ్వు సంతోషించాలంటే నువ్వేం చేయాలంటే, ఆ అద్భుత కార్యములను జరిగించాలంటే నీ మార్గములను, నీ ప్రవర్తన, నీ ఆలోచనలను దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. అంటే నీ మనసులో ఏదో పెట్టుకొని నేనేదో చేస్తానంటే కుదరదు. దేవుడు నీ పట్ల కార్యములు జరిగించాలంటే, దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వాలంటే, దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వాలంటే నీ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పేయాలి. ఆయన చేతిలో పెట్టాలి. ప్రభా, ఏమైనా నీ చిత్తం, ఏదైనా నీ చిత్తం ప్రభా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అన్నప్పుడు ఇక ఆయనే నీకు రసార్థగా ఉంటాడు. నీకేం అవసరం ఆయనకు తెలుసు. ఇక ఆయన ఏం చేస్తాడంటే, నీ యొక్క ప్రతి అవసరం కూడా దేవుడు తప్పు చెప్పేసేస్తే, ఆయనకు లోబడి నువ్వు ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆయన ఒక దూతం కావలిగా ఉంచుతాడు. నీకు ఒక దూతం కావలిగా ఉంచుతాడు. నీకేం అవసరమైనా కానీ సరే వెంటనే దేవుడు ఆ దూత ద్వారా నీకు జరిపిస్తాడు. మరి వాళ్ళు నేను పొద్దున ఎలపాలెం 7 వారాల ప్రాబ్లం ఉంటే వెళ్తే కుషాంకు నేను పోయేటప్పుడు బాగానే పోయాము. మేము వచ్చేటప్పుడు మన బైబస్లోకి వచ్చాము. పాస్ అయ్యే సమయంలో కుషాంకు ఏంటంటే ఇక్కడ చక్కకుంటాడు. ఎవరో ఒక ఆరు మనిషి నెట్టించుకున్నాడు. మంచి పాస్ట్కి వచ్చేస్తున్నాడు. బ్రేక్ కూడా టచ్ చేయలేదు. బండి గట్ట రాసుకొని వెళ్ళిపోయింది. బండి ఇటు తిరుగుండా ఇటు రావాలి న్యాయం నేను గప్పని ఇట్టాను. అది ఎంత ప్రమాదం తప్పింది. లేకపోతే బండి మేము ఇద్దరు మనుషులు కూడా ఎక్కి అంత లెక్కపోయేవాడు. అసలు టర్నింగ్ లో మరి బళ్ళు క్రాస్ అవుతా ఉన్నాయి. అసలు బ్రేక్ టచ్ చేయకుండా స్పీడ్ తగ్గకుండా వచ్చేస్తున్నాడు. ఎంత ప్రమాదం తప్పించాడంటే దేవుడు. మనం ఎందుకంటే ఆయన నమ్ముకుంటే ఆయన మనకు మోసం చేసే దేవుడు కాదు. ఎంత గొప్ప దేవుడు అయితే మనం ఊహించలేనటువంటి కార్యాలను మన పట్ల జరిగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం చదువుతుంది, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చు. హల్లెలూయా. మన కార్యములు నెరవేర్చాలన్నా, మనం అనుకున్నవి జరగాలన్నా మనము ఆయనకు లోపడేటువంటి వారమై ఉండాలి. మరి మనం లోపడుతున్నామా లోపడలేదా మనం ఆలోచించండి. ఆలోచించి దేవుని యొక్క చిత్తం ఏమైందో కనుగొనండి. దేవుని వైపు చూడండి. ఆయన తప్పకుండా మీ పట్ల గొప్ప కార్యములను జరిపిస్తాడు. అందుకనే దేవుడు ఆయన యొక్క రావడానికి ఆయన పిలుస్తున్నాడు కనుక ఆయన పిలుపుని మనం విందాం, ఆయన లోపడదాం,
ఆయన యందు విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుతాం. దేవుడు మన పట్ల గొప్ప కార్యములను జరిగించడానికి సంసిద్ధంగా ఉన్నాడు కనుక మనము మన జీవితాన్ని దేవుడికి అప్పచెప్పి ఆయన యొద్ద నుంచి బహుమానాలను మనం పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి